పద్మ గారు, ఎలా అనిపించింది సాంగ్? సాంగ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే. అంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి సూపర్గా నచ్చొచ్చు. సూపర్గా నచ్చిన వాళ్ళ నేను ఒకదాన్ని, నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, ఏం నచ్చింది, ఏది నచ్చింది? ఏం నచ్చింది అంటే ఎవరి గురించి చెప్పాలా అక్కడ, లైక్ మన ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలా, లేకుంటే అక్కడ చూపించిన ఎలివేషన్స్ గురించి చెప్పాలా, లేకుంటే ఎన్టీఆర్ చేసిన ఫైట్ సీన్స్ చెప్పాలా, ఎర్ర సముద్రం గురించి చెప్పాలా, మ్యూజిక్ గురించి చెప్పాలా? సాంగ్ గురించి చెప్పండి. సాంగ్ అయితే చాలా బాగుంది ఓవరాల్ గా. మళ్ళీ దాని గురించి సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ఫైర్ సాంగ్ అన్నందుకు ఫైర్ అయితే వచ్చింది ఆ సాంగ్ లో, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎన్టీఆర్ గారి లుక్స్ ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది. లుక్స్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా కనిపించారు. అంటే మనకు ఒక మాస్ యాక్షన్ ఫిలిం అన్నందుకు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టే ఉన్నాయి లుక్స్ అయితే మాత్రం. అంటే లుక్స్ గురించి అయితే వంకలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ గారికి ఏ లుక్స్ అయినా సెట్ అయిపోతాయి అనుకోండి, అది ఏదైనా కూడా. ఇది ఇంకా బాగా సెట్ అయింది. అంటే ఏదో మనం న్యాచురల్గా ఆయన యాక్ట్ చేస్తున్నారు అనేది కాకుండా న్యాచురల్గా చూస్తున్నారన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకైతే. ఓకే, అండ్ రికార్డులు షేక్ చేస్తుంది అంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు చేసిన ఇప్పటి వరకు ఫిలిమ్స్ అన్నిటిని ఇది బ్రేక్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ సేమ్ టైం ఏంటంటే అనిరుద్ధ్ గారు ఏ సినిమా చూసినా ఒక సాంగ్లో అయితే ఆయన అయితే నటిస్తాడనమాట, స్టెప్పులు వేస్తాడనమాట. సరే, ఎలా అనిపించింది ఆ సాంగ్? సాంగ్లో అనిరుద్ధ్ గారు కూడా చాలా బాగా కనిపించారు. లైక్ చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా నాకెందుకు అంటే నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే కొన్ని చోట్ల ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేయడానికి అంటే ఆయనలా చేయడానికి ట్రై చేశారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. లైక్ ఒక పవర్ వాక్ సాంగ్ చేసినప్పుడు సేమ్ అనిరుద్ధ్ గారిని ఇక్కడ ఎన్టీఆర్ గారిని ఇద్దరిని మ్యాచ్ చేసి ఒక వాక్ చేసినట్టు అయితే అనిపించింది నాకు. సో నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ రెండో వచ్చేసి చెప్పుకోవాలి అంటే లైక్ వీడియోలో ఒకరిని మించి ఒకరు నువ్వా నేనా అని పోటీ పడుతున్నట్టు అయితే అనిపించింది నాకైతే. ఓకే, ఇంకొక విషయానికి వస్తే దేవరా నార్త్లో కానీ సౌత్లో కానీ మంచి హైప్లో రిలీజ్ కాబోతుంది. రిలీజ్కు 5 నెలలు ఉంది, కానీ ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా లేట్గా స్టార్ట్ అయింది అనిపిస్తుంది నాకైతే. ఇంకా 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 అప్డేట్స్ రావాలనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇంకా వీడియోస్ రిలీజ్ అయితే చూడాలనిపిస్తుంది నాకైతే. అండ్ 1 wordలో దేవరా గురించి ఏం చెప్తారు? 1 wordలో దేవరా గురించి చెప్పడానికంటూ ఇంకేమీ లేదు. ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది అంతే, ఇంతకుమించి చెప్పడానికి ఇంకేమీ లేదు. లైక్ ఎన్టీఆర్ గారికి ఒక మంచి సక్సెస్ని తెచ్చిపెడుతుంది. ఇంతవరకు చేసిన ఫిలిమ్స్ అన్నిటిని మించి డబుల్ సక్సెస్ అయితే తెచ్చిపెడుతుందని నాకు అనిపిస్తుంది.